హాయ్ హలో నమస్తే, ఇట్స్ శోభాసాత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ వ్లాగ్. సో మీకు తెలిసిందే, యూట్యూబ్ రీసెంట్గా స్టార్ట్ చేసాం. అండ్ రీసెంట్లీ ఫ్లిప్కార్ట్లో అయిన సేల్ ఉంది కదా, లాస్ట్ టైం సేల్ అయింది. సో ఆ సేల్లో నేను కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేశాను, లైక్ మోటో వ్లాగింగ్కి యూజ్ అయ్యేలాగా. సో ఇవే అవన్నీ. సో చాలా డేస్ నుంచి ఇవన్నీ వెయిట్ చేసి ఒకటి 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 అలాగా ఆర్డర్స్ వచ్చి, సో ఫైనల్లీ అన్నీ వచ్చేసాయి. సో how many parcels is this? 1 2 3 4 5 6 7 8, మొత్తం 8 పార్సల్స్ వచ్చాయి. సో ఇవి అన్బాక్సింగ్ చేద్దాం. సో బేసిక్గా ఏంటంటే, మోటో వ్లాగ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి దిస్ ఈజ్ ద స్టార్టప్. అంటే ఇవి బేసిక్గా ఉండాల్సింది. లెట్స్ ఒక్కొక్కటి మనం ఇవాళ అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి వాళ్ళ ఏంటి ఇవన్నీ. ఇంకోటి థింగ్ ఏంటంటే, హూ వాంట్స్ టు స్టార్ట్ ఏ మోటో వ్లాగింగ్ విత్ ద ఫ్రమ్ ద స్క్రాచ్, స్టిక్ టు మై ఛానల్. అంటే నేను ఇప్పుడు లైక్ నేను కూడా స్క్రాచ్ నుంచి ఉన్నా, బట్ ఏమేమి కావాలి, ఎలా చేయాలన్నది ఒక బేసిక్ ఐడియా అనేది ఉంది. మీరు ఇది కావాలి అనుకుంటే, లైక్ అంటే స్క్రాచ్ నుంచి ఇది అంటే ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఒక మోటో అంటే హెల్మెట్ సెటప్ నుంచి ఒక బైక్ వరకు ఏమేమి ఉండాలి, ఎలా ఉండాలి అన్నది నేను మీకు చెప్తాను. కావాలంటే కామెంట్ చేయండి కావాలని చెప్పేసి. సో లెట్స్ స్టార్ట్ ద అన్బాక్సింగ్. అంటే ఫ్లిప్కార్ట్ నుంచి ప్రతిదీ ఓపెన్ బాక్సే. అంటే ఓపెన్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ బిగ్ వన్. బిగ్ అంటే సైజులో బిగ్, ప్రైస్లో కాదు. సో దిస్ వాజ్ R16 సెల్ఫీ స్టిక్స్. అంటే ఇది ట్రైపాడ్ కింద కూడా యూజ్ అవుతుంది. ఆల్రెడీ నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అదే. సో ఇందులో ఏం లేదు, జస్ట్ ఒక పడిపోయింది. ఓ షిట్. సో ఒక మాన్యువల్ గైడ్ ఉంది, దాంతోపాటు ఒక స్టిక్ ఇచ్చాడు, రిమోట్ ఇచ్చాడు దాంతోపాటు ఒకటి. సో దీంతో దాన్ని ఆపరేట్ చేయొచ్చు, లైక్ అంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ స్టార్ట్ అండ్ పాజ్ చేయొచ్చు. ద ఫస్ట్ ఐటమ్ అంటే ఇదే మనకి సెల్ఫీ స్టిక్ విత్ ట్రైపాడ్. ఇది వీడియో అయిపోయాక మీకు లాస్ట్లో చూపిస్తాను నేను. ఇది చెప్పజేస్తా, మళ్ళీ నేనే ఎత్తుకోవాలి. సో నెక్స్ట్ వన్ ఈజ్, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ వన్, సో ఇదేంటంటే, దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మౌంట్ టు అటాచ్ బైక్. చూస్తున్నారా మీరు? సో ఇదేంటంటే, లైక్ అంటే మనం ఏదైనా వేరే సినిమాటిక్ లుక్లో వ్లాగ్ ఏదైనా చేద్దాం అనుకుంటే, సో హ్యాండిల్ బార్కి కానీ, లేదంటే బ్యాక్ సైడ్ శాడిల్ స్టేజ్కి కానీ, ఎనీ టైప్ ఆఫ్ అంటే ఈ జీరోలాగా సర్కిల్ లాగా ఉన్న సిలిండర్స్కి కానీ, దేనికైనా సరే పైప్స్కి దీన్ని అటాచ్ చేసి వీ కెన్ స్టిక్ ఏ యాక్షన్ కెమెరా టు ఇట్. సో ఈ థ్రెడ్డింగ్ అనిపిస్తుంది కదా, అండ్ ఇది. సో ఇది దీనికి ఎట్లా తిప్పేసి, అండ్ దీనికి ఒక పిన్ ఇచ్చాడు. సో ఇక్కడ మీరు యాక్షన్ కెమెరా మౌంట్ చేసుకొని బైక్లో ఎనీవేర్, అంటే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ, అంటే ఇది ఫిట్ అయ్యేలాగా ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని మళ్ళీ మీరు టైట్ కూడా చేసుకోవచ్చు. సో టైట్ చేసుకుంటే సమ్ కైండ్ ఆఫ్ మూవీ షాట్స్ అండ్ వేరే యాంగిల్స్లో వేరేగా షూట్ చేయడానికి అది యూజ్ అవుతుంది. అండ్ దీంతోపాటు ఇన్ కేస్ మీ దగ్గర యాక్షన్ కెమెరా లేకపోతే యూ కెన్ యూజ్ విత్ దిస్ మౌంట్ మొబైల్. చూడండి, మొబైల్ది కూడా ఇచ్చాడు కదా, ఇక్కడ మీరు మొబైల్ కూడా ప్లేస్ చేసుకొని యూ కెన్ షూట్. ఓకేనా? ఇది ఇంతే. ఇది నాకు అరౌండ్ సమ్వాట్ 800 చేంజ్ అంతా పడింది ఇది. సో ఇది యూస్ఫుల్, అంటే యూస్ చేసే విధంగా ఇది యూస్ చేస్తే యూ కెన్ టేక్ ఏ గుడ్ షాట్స్. అంటే నేను ఇది ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఐ హ్యావ్ ఎన్ ఐడియా హౌ టు యూజ్ ఇట్. సో ఇది బాగా అంటే మంచి షార్ట్స్ తీస్తుంది. నేను తర్వాత మీకు మోస్ట్లీ ఈ వీడియో మీరు చూసేటప్పటికి ఆల్రెడీ నా వ్లాగ్స్ ఒక 2-3 వ్లాగ్స్ రిలీజ్ చేసాకే వీడియో పెడతాను. సో దీన్ని కూడా తీసేద్దాం. సో ఫస్ట్ చిన్న తీసుకుంటే ఇందులో ఒక 2 థింగ్స్ చాలా పెద్దవి ఉన్నాయి. అవి, ఇది ఖాళీ బాక్సే కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవేంటంటే, యాక్షన్ ప్రో కంపెనీ నుంచి హెల్మెట్ చిన్ మౌంట్ తీసుకున్నాను.
సో ఇది నీడ్ ఉందా అంటే ఇది లేకుండా నువ్వు వీడియో ఏం చేయలేవు. నువ్వు ఎంత కెమెరా కొన్నా సరే యూ హ్యావ్ టు టేక్ ఏ మౌంట్ టు స్టిక్ ఏ కెమెరా. సో చూస్తున్నారు కదా, ఇది నేను తర్వాత మీకు దీనికి సపరేట్గా, ఈ మౌంట్కి సపరేట్గా మీకు వీడియో వస్తుంది. నాకు అరౌండ్ ఒక 300 చేంజ్ ఎంతో పడింది యాక్షన్ ప్రో కంపెనీ నుంచి. సో దీనిది స్టిక్ టు మై ఛానల్, దీనిది వీడియో వస్తుంది. మేబీ దీని నెక్స్ట్ వీడియో నేను అదే అప్లోడ్ చేస్తాను, అంటే సెటప్ ఏ హెల్మెట్ అని చెప్పేసి. సో నేను సెటప్ చేసినప్పుడు ఇది మీకు స్టిక్ చేసి చూపిస్తా. దీని మీద మంచి రివ్యూస్ ఉన్నాయి. దీన్ని నేను అంటే సపరేట్గా నేను అమెజాన్ నుంచి బుక్ చేశాను దీన్ని. సో 2 ఇచ్చాడు. దీని పేరేంటో నాకు సరిగ్గా ఐడియా లేదు. ఇది ఇలా వస్తుంది, లైక్ దీన్ని ఇలా క్లోజ్ చేసి ఇలా పెట్టాలి. సో అది మీకు లాక్ అయిపోతుంది. మళ్ళీ తీయాలన్నా సరే పైనుంచే ప్రెస్ చేస్తే ఇది కిందకి మీరు డైరెక్ట్గా వచ్చేసింది. ఇది అలా చేయాలి. సో దీనికోసం నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఓకే, ఇది కూడా అయిపోయింది. సో నేను ప్రైస్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఆల్రెడీ నాకు ఒక 300 చేంజ్ ఎంతో పడింది, 320 సంథింగ్ అంతే పడింది. పెద్ద రేట్ ఏం పడలేదు. అండ్ నెక్స్ట్ వన్ దిస్ ఈస్ ఏ 3M టేప్. హెల్మెట్కి యూజ్ అవుతుందని చెప్పేసి కొన్నాను. ఆల్రెడీ నా హెల్మెట్కి ఇంటర్కామ్ సెటప్ ఉంది. లాస్ట్ టైం నేను దాన్ని కరెక్ట్గా ప్రాపర్గా ఫిట్టింగ్ చేయలేదు. సో ప్రాపర్ ఫిట్టింగ్ చేద్దామని చెప్పి నేను దీన్ని తీసుకున్నాను. వైర్స్ అన్నీ అలానే ఉన్నాయి. ప్యాడింగ్ ఉంటుంది కాబట్టి కనబడదు ఆబ్వియస్లీ. సో వన్స్ ఆ ప్యాడింగ్ అంతా రిమూవ్ చేసి ఆల్రెడీ ఉంది. సో ఇవన్నీ పెట్టడానికి అని చెప్పేసి తీసాను. ఇది నేను దాన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి పెడదామని చెప్పేసి తీసాను. ఇది సమ్వాట్ అరౌండ్ 170 రూపీస్ ఎంతో పడింది, 3M టేప్. సో ఇది కూడా పక్కన పెట్టేస్తే నెక్స్ట్ వన్ ఈజ్ శాంసంగ్ మెమొరీ కార్డ్. ఇది 128 GB. దీన్ని నేను యాక్షన్ కెమెరా కోసం కొన్నాను. సో ఇది నాకు అరౌండ్ 950 రూపీస్ ఎంతో పడింది ఇది. దీనికి చూడండి SD అడాప్టర్ కూడా ఇస్తున్నాడు. సో మనం దీన్ని ల్యాప్టాప్స్కి కానీ దేనికైనా కెమెరాస్ కానీ యూస్ చేయొచ్చు. దిస్ ఇస్ ద మైక్రో SD కార్డ్. సో నెక్స్ట్ వచ్చేసి మోనో మైక్. ఇది ఎటుంది, దీని ప్రాపర్ బ్రాండింగ్ కూడా ఎక్కడా లేదు. దిస్ వాజ్ ద మోనో మైక్. దీనికోసం కూడా నెక్స్ట్ వీడియోలోనే నేను చెప్తాను. దీంట్లో ఏమేమి ఇస్తున్నాడు అన్నది ఇప్పుడు నేను చెప్తాను. ఇది వేరే అంటే టైప్ C టు ఆడియో జాక్ది 3.5mm జాక్ది. ఇది ఫీమేల్ పోర్ట్. ఇది దీనికోసం అని చెప్పి తీసుకున్నాను. ఏదైతే నేను యాక్షన్ కెమెరా బుక్ చేశానో దానికి టైప్ C పోర్టే ఉంది దానికి పెట్టడానికి. ఇది ఆల్రెడీ నాకు వేరే మొబైల్ ఉంటే అందులో ఉంది. సో దీన్ని ఎప్పుడు యూజ్ చేయలేదు, కానీ ఇది వర్కింగే. యాక్షన్ కెమెరాకి ఎంతవరకు ఇది సపోర్ట్ అవుతుంది అన్నది నాకు తెలీదు. సో చెక్ చేద్దామని చెప్పి తీసుకున్నా. ఇది చెక్ అయిందంటే ఇది వర్క్ అయిందంటే గుడ్, లేదంటే ఐ హ్యావ్ టు బై బోయా BK17 అనుకుంటా. సేమ్ అడాప్టర్ ఉంటుంది, ఇలానే ఉంటుంది సేమ్. బట్ అన్ఫార్చునేట్లీ నాకు అది ఎక్కడా దొరకలేదు. అది నాకు ఏ సేల్లో దొరకలేదు. అండ్ ఓకే, ఈ మైక్తో లైక్ అంటే మీకు స్టిక్ అవ్వడానికి ఒక 2 టైప్ ఆఫ్ క్లిప్స్ ఇస్తున్నాడు. మెటలే ఉంది, బాగుంది. సో వైడ్ మైక్ ఇందులో ఏం లేదు. నెక్స్ట్ దిస్ TRRS కనెక్టర్ అనుకుంటా. ఐ థింక్ మేబీ ఐఎమ్ రాంగ్. దిస్ ఇస్ TRRS కనెక్టర్. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఇందాక రిమోట్ చెప్పాను కదా, ఇదే ఇక్కడే పెట్టాను. ఇదే ఆఫ్ ఆన్ చేయడం.